ఆశీర్వించబోతున్నాడు అంటే ఆయన మొట్టమొదటిగా సర్వోన్నతుడనే దేవుడు. ఎల్ ఎలియోన్. దేవునికి ఉన్న కొన్ని పేర్లలో ఒక పేరేంటో తెలుసా? ఎల్ ఎలియోన్. ఎల్ ఎలియోన్ అనగా అందరికన్నా ఉన్నతుడు, సర్వానికి ఉన్నతుడు, సర్వోన్నతుడు అనే మాట మనం చూస్తున్నాం. యెషయా పరలోక దర్శనాన్ని చూస్తున్నప్పుడు కూడా దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడని చూచితిని అన్నాడు. ఆయన సర్వోన్నతుడు కాబట్టి ఆయన కూర్చునే సింహాసనం కూడా అత్యున్నతమైంది ఉంటుంది. హై అండ్ లిఫ్టెడ్ అప్, అందరికన్నా ఉన్నతమైన సింహాసనం అనగా సమస్తము ఆయన ఆధీనంలో ఉన్నవి, సమస్తము ఆయన అధికారం క్రింద ఉన్నవి అని చెప్పడానికి చెప్పిన మాట అది. సర్వోన్నతుడైన దేవుడు. ఇప్పుడు సర్వోన్నతుడైన దేవుడిని మనం ఆరాధించడం వలన, ఆయన దగ్గరికి రావడం ద్వారా మనకు కలిగే ప్రయోజనం, లాభం ఏంటి అంటే ఆయన కూడా మనలను ఉన్నత స్థితిలో నిలబెడతాడు. ఉన్నత స్థితి అనగానే నేను కేవలం భౌతిక సంబంధం విషయాల గురించి మాట్లాడటం లేదు, కేవలం ఆర్థిక సంబంధం విషయాల గురించి నేను మాట్లాడటం లేదు. వాటికన్నా ఉన్నతమైన స్థానాలు ఇంకా చాలా ఉన్నాయి. ప్రేమలో ఉన్నతమైన అనుభవాల్లో ఎదగడం, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడంలో ఉన్నతమైన అనుభవాల్లో ఎదగడం కదా. ఉన్నతమైన స్థితిలో ప్రభు మనల్ని నిలబెట్టేదాడు. సర్వోన్నతుడు కాబట్టి ఆయన ఉన్నతమైన స్థితిలో మనం ఉంచుతాడు. అలా కాని పక్షంలో మనం ఏనాడో భయంకర ఊబులో దిగిపోయిన వారం, నాశనకరమైన గుంటలో జగిటగల దొంగ ఊబిలో పడిపోయిన మనలను ప్రభు తన చేయిచి పైకి లేవనెత్తి బండ మీద మన అడుగులు స్థిరపరిచి ఉన్నతమైన అనుభవాలతో దేవుడు మనల్ని నింపాడు. ఆయన సర్వోన్నతుడు, ఆయనకు సమానులు ఎవరు లేరు. ఆ తర్వాత ఆయన భూమికి ఆకాశమునకు సృష్టికర్త అయిన దేవుడు అనే మాట అక్కడ చూసాం. పొజెసర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. ఆయన సమస్తమును తన ఆధీనంలో ఉంచుకున్న దేవుడు, ఎందుకంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన క్రియేటర్ గాడ్. ఆదిలో దేవుడు సృష్టిని చేశాడు. బైబిల్లో మనం చూస్తున్నాం. ఆదికాండం 1వ అధ్యాయం మనం చదివితే సృష్టి క్రమం అంతా చాలా క్లియర్గా రాసింది. అనేక మంది గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు కూడా బైబిల్లో రాయబడిన సృష్టి క్రమాన్ని విశ్వసించారు, నమ్మారు. బైబిల్ గ్రంథంలో రాయబడిన ఆ క్రియేషన్ ప్రాసెస్ నమ్మదగినది అని ఒప్పుకున్నారు. దేవుడు చేసిన సృష్టి ఎంత గొప్పది. ఏమీ లేనప్పుడు సమస్తాన్ని కలుగు చేశారు. గాడ్ క్రియేటెడ్ సంథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్. అదే పవర్, అదే శక్తి, అదే బలం నేటికి దేవుడు కలిగి ఉన్నాడు. ఏమీ లేదన్న దానిలోంచి దేవుడు సమస్తాన్ని కలుగు చేయగలిగినవాడు. బహుశా నీ జీవితం దగ్గరికి వస్తే అంత అయిపోయిందండి వెస్లీ గారు, శూన్యం అయిపోయిందండి, ఏమీ లేదండి. ఒక్క ఆశ కూడా, నేను బ్రతకడానికి ఒక్క ఆశ కూడా లేదండి, ఒక్క అవకాశం కూడా కనబట్టలేదు నా ముందు. నేను బ్రతికి బట్ట కట్టడానికి ఒక అవకాశం కూడా కనబట్టలేదు. అలాంటి నిరాశ నీలో ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు నీతోనే. ఆయన సృష్టికర్తనే దేవుడు. కంటికి కనిపించనివి కూడా క్రియేట్ చేయగలిగిన గొప్ప దేవుడు ఆయన. సకల చరాచర సృష్టిని కేవలం తన మహత్తైన మాట ద్వారా కలుగు చేసిన దేవుడు ఆయన. అలాంటి గొప్ప దేవుడు కలిగి ఉన్నందుకు అతిశయపడాలి, ఆనందించాలి. అలాంటి దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడని బైబిల్లో రాయబడింది. 115వ కీర్తనలో కూడా ఇదే భావాన్ని మనం చూస్తాం. భూమి ఆకాశంలో సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడ్డారని. దేవుని బిడ్డ, కృంగిపోవద్దు, అధైర్యపడొద్దు, సవాళ్ళను చూసి వెనక్కు వెళ్ళిపోవద్దు, ప్రభువుని విడిచిపెట్టాలని ఆశ నీలో వద్దు. ప్రభువుని గట్టిగా పట్టుకో, విశ్వాసంలో ఎదుగు, భక్తిలో ఆయన్ను మెప్పించడానికి ప్రయత్నించాయి. అనుదినము దేవుని యొక్క కృపలో వర్ధిల్లగలిగితే గొప్ప కార్యాలు చూస్తావు. మెల్కీసెదెకు అబ్రహాంకి ఇచ్చిన మాట ఇదే. నువ్వు దేవుని ద్వారా దీవించబడుతున్నావు. ఆ దేవుడు ఎలాంటి వాడంటే సృష్టికర్త మరియు సర్వోన్నతుడు.